గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మామూలుగా ఉండేవాడు కానీ ఆయన ఊహర్లో ఆ క్యారెక్టర్ అంటే ఇలా ఈ షేప్లో ఉండేది. అప్పుడు బాగా ఎక్సర్సైజ్ చేసేవాడిని. ఈ స్కిప్పింగ్ దగ్గర 3000 కొట్టేవాడిని. 25 కోడిగుడ్లు తినేవాడిని. ఒక కోడి వెళ్ళిపోయేది చెప్తాను ఒక పూట. అది అలాగా దాన్ని ఎక్సర్సైజ్ చేసేవాడిని. తిండి తినేవాడు. లాంగ్ జర్నీ ఇండస్ట్రీలో మనం లాంగ్ జర్నీ చేయాలి, మధ్యలో వెళ్ళిపోకూడదు అని వీలుంటే వరకు అన్నీ ఉన్నాయి నాకు వ్యసనాలు. కానీ అన్నీ లిమిట్, అవి నా కంట్రోల్లో ఉండాలి అన్నది నా సిద్ధాంతం. అన్ని దేవుడు మొత్తం నా కంట్రోల్లో ఉన్నాయి. ఓహో అని కోరికలు మటుకు లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఇక రాదు కూడా. అర్జెంటుగా కోటు సంపాదించాలి అనుకోవచ్చు చాలామంది. సంపాదించలేక ఇలా వస్తు కబుర్లు చెప్తున్నాడు. కానీ ఫస్ట్ నుంచి కూడా పెరుగను తిన్నా అంత తృప్తిగా తింటా, బిర్యానీ ఉన్నా అంత తృప్తిగా తింటా. అది ఎందుకో మైండ్ సెట్ నాకు ఆల్రెడీ నాకు ఉంది కదా అన్నదే నాకు బ్రెయిన్లో ఉండిపోయేది. కానీ ఇక్కడ వచ్చి సంపాదించాలన్నది లేదు. పేరు తెచ్చుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి ఓడరా అని షూటింగ్లో ఎగ్గొట్టం కానీ, షూటింగ్లో వాళ్ళకి ఇచ్చారు వాళ్ళకన్నా 5 నిమిషాల ముందు ఉండేవాడు లొకేషన్లో. అదే నాకు హెల్ప్ అయ్యింది. ఈ హీరోస్ అందరూ కూడా ఎందుకు నాకు చెప్పేవాళ్ళు అంటే మెయిన్ ఇదే, నా గురించి ఒక బ్యాడ్ నేమ్ ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు నన్ను రికమెండ్ చేస్తున్నారు. ఏ అభిమానంతో చేశారు. రేపు నేను బ్యాడ్ అయిపోయానంటే మళ్ళీ ఇక్కడ ఉండకపోతే అదేదో ఇంటికాడ చేసుకోవచ్చు. అవును కదా అని ఎవరైతే అర్థం చేసుకొని మీకు ఆఫర్స్ ఇచ్చారో అంతే కదా వాళ్ళకి అవును అసలు ప్రసాద్ బాబుకి ఎందుకు ఇచ్చాము అని ఒక వాళ్ళు అంటారుగా. అవును ఎందుకయ్యా బడి పేరు చెప్పావా అని అంటారేమో. ఇవన్నీ ఎక్కువ ఆలోచించేవాడు. ఈ టైప్ ఆఫ్ ఇదిగా నిద్ర పట్టేది కాదు. అలాగే ఆర్టిస్టులు మంచి ఆర్టిస్టులు ఉన్నారు అంటే ఆ రోజు నాకు నిద్ర పట్టదు. రేపు సీన్లు ఏమి సీన్లు పడతాయో, రేపు ఏమి చేయాలో అని అంత ఇదిగా ఉండేది. ఓకే, అప్పుడు స్కిప్పింగ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు వాకింగ్ కూడా మానేసినాము. ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను, తగ్గించుకున్నాం ఫుడ్. నా తినే ఇది రుచి చూస్తా, ఏదన్నా ఎలా ఉంది అంతే. అన్నీ టేస్ట్ చేస్తారు? అన్నీ. నాన్ వెజ్ ఫుల్గా చూస్తా, ఏదైనా సరే టేస్ట్ చేస్తా, అది వదిలేస్తా. మళ్ళీ తినాలి అని ఎక్కువ నేను నా చిన్నప్పుడు అయితే 2 బిర్యానీ, అప్పుడు బిర్యానీ ఎంత ఉండేది ప్యాకెట్, అవలేలు గెలిపోయి ఇంకా కొంచెం ఆకలేస్తున్నట్టుంది అన్న ఫీలింగ్ ఉండేది. మళ్ళీ సాయంత్రం గంట అయినప్పుడు అరిగిపోయింది. ఒక గంటలో మళ్ళీ ఆకలి, మళ్ళీ ఏదైనా తినాలి. అంటే అప్పుడు కూడా మీరు అంత ఎనర్జెటిక్గా వర్క్ చేసేవాళ్ళు కాబట్టి. అంటే మాది పళ్ళగొట్టలో ఏంటంటే ఎప్పుడు పని ఉంటుంది. చదువు కూడా నాకు లేకపోవడం కారణం అది. పళ్ళగొట్టు మీద ఎక్కువ ఉండేవాడు. మా అన్నదమ్ముళ్ళు అందరం కష్టపడేవాడు, టోటల్గా అందరూ కష్టజీవులే. అందుకని ఇక్కడికి వచ్చినా అదే, కష్టపడితేనే మనకి లైఫ్. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడికి ఎందుకు వచ్చాం అన్నది ఉంటే మటుకు డెఫినెట్గా ప్రతి క్షణం రిలాక్స్ అయిపోయాము, ఇన్ని సినిమాలు చేసాము అనేది కనుక తలకెక్కితే ఇంకంతే, ఇంకా చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక రకంగా వదిలేసిన సినిమాలు ఒక 500 1000 ఉంటాయి. ఈ మధ్యలో గ్యాపుల్లో చెప్పాను కదా, ఈ పెద్ద పెద్ద హీరోలు వస్తే 40-50 రూపాయలు అడిగారు అంటే పక్క తప్పించడం ఎమ్మెల్యేగా. అలాగా ఎక్కువ సినిమాలు చేయాలి అంతే అన్నది. ఇంక ఇప్పుడు ఏంటంటే నా బ్రెయిన్ కూడా రిలాక్స్ అవ్వరని చెప్పేసింది. అసలు కొద్దు కాగదాం అన్నది చాలా పీస్ఫుల్ మైండ్తో ఉండాలి. చాలా చాలా హ్యాపీగా ఉంది. టైం పాస్ అంటారు. అదిగో నా మనవరాడుతూ ఉదయం 6 గంటల వచ్చి ఇంకో రుషిత చిన్నది సేమ్ నా ఇది 6 గంటలకు టక్కన లేచిపోద్ది, లేపక్కర్లా రెడీ గబగబ రెడీ అయిపోవడం అయిపోద్ది. రాత్రి 9 అయినప్పుడు డంగ్ తినపోయి సేమ్ నేనంతే. 9 అయ్యేటప్పటికి పడుకొని పోవటం అంతే. నా వారసురాలు అది. తిండి అంతే సూపర్, గబగబ తినేస్తుంది. దాని టేస్టా ఇదేంటి బాగుందంటే సూపర్ అంటది, లేదంటే ఏదో తినేసి వెళ్ళిపోద్ది. ఇంకా సో అటు వాకింగ్ లేదు, ఎక్సర్సైజులు ఏమి ఏడుతో సరిపోద్ది. వాళ్ళని పిల్లల్ని ఆదివారం వచ్చిందంటే వీళ్ళని బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి ఐస్ క్రీమ్లు ఇలాగ ఏమైనా తినిపించడం, మొత్తం కాసేపు ఆడిపించడం. ఆదివారం నేను ఉంటే వాళ్ళు ఫాదర్ మదర్ ఉంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, వాళ్ళు డైలీ తీసుకెళ్ళిపోతారు బయటికి. కాదు వాళ్ళకి వీళ్ళకి ఉంటుంది ఆశ, పాపం వాళ్ళకే గ్యాప్ ఉంటే తీసుకెళ్ళిపోతారు. సండే మటుకు నేను స్విమ్మింగ్ పూల్ ఇక్కడ ఉంది, స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళిపోతాను, ఆడతాడు. అందుకని ఇంకా నా బ్రెయిన్ సాయంకాలం ఎప్పుడు 7 అవుద్దానో ఎదురు చూస్తా. 7 అవ్వగానే ఆ 2 రౌండ్లు
ఇప్పుడు ఒక రౌండే చేశాను. అంతకుముందు 2 వేసేవాడిని, ఇప్పుడు ఒకటే తీసేసుకొని డైలీ డైలీ ఒక రౌండ్. సిగరెట్ లేదు ఇంకా అసలు మానేశారు? అప్పుడెప్పుడో ఉంది. ఎప్పుడో ఉండేది అది. చాలా గీత ఆ టైంలో అందరు తిరుగుడిపోయి తాగేవాడు, అందరు హీరోలు. అది నేను కూడా టిన్నులు వచ్చేయమాట. రైల్వే స్టేషన్లో కూడా సిగరెట్లు అమ్మేవాడు. ఒకసారి సిగరెట్లు అడిగితే అప్పుడు రేట్ సడన్గా 5 రూపాయలు ఎంత తిరుగుడిపోయి ఉండేది, ఒక్కసారి 15 ఎంత అన్నాడు. నేను తాగే కానీ బయట వాళ్ళు ఎక్కువ తాగేవాళ్ళు నా డబ్బా పెట్టుకుంటే. అసలు అది కూడా లెక్కేసాడు చేసుకుని అందరూ అలాగే తీసుకునేవాడు, అందరూ దగ్గరే ఉన్న తీసుకునేవాడు. ఈ ఒకసారి ఎక్కడ ఒక ట్రైన్ ఊరి దగ్గర ఆపి ఎంత అంటే 15 రూపాయలు అన్నాడు. రోజు 3 పెట్టెలు 3 డబ్బాలు 45. మన సంపాదన ఏంటి? సంపాదన లేదు, అవసరం అయింది. 2 3 ఉన్నాయి దాంట్లో డబ్బాలు. అలా బయటపడేశాను అంతే. ఆల్మోస్ట్ ఒక 50 ఏళ్ళు అయింది అలా పడేసి. అప్పుడే అప్పటి నుంచి అప్పుడెప్పుడు షార్ట్ ఉంటే తీసుకోవటం అంతే, యాక్ట్ చేసేటప్పుడు అంతే. ఇప్పుడు ప్రసాద్ బాబు గారికి 75 years. మీ ఆరోగ్య రహస్యం ఏంటి అంటే ఏం చెప్తారు? ఆలోచించద్దు దేని గురించి కూడా. ఫస్ట్ నేను చెప్పేది అదే పని ఆలోచించద్దు, హ్యాపీగా ఉండండి, కడుపు నిండా తినండి, అతిగా తినద్దు, అతిగా ఆలోచించద్దు. ఆలోచన ఉండాలి, అతిగా ఆలోచించద్దు, చాలు. ఇంకంతకని ఇంకేం అవ్వకాల. దేవుడికి పూజలు మెడిటేషన్ అవన్నీ వేస్ట్ అంట. దేవుడు నాకున్నాడు. నేను చేసిన హోమాలు, నేను చేసిన ఇన్ని అన్నీ కాదు. అంటే మా ఆవిడ ఉన్నంతకాలం పక్కన తను తోడు ఉండేది కాబట్టి ఇవన్నీ చేయించాను. ఇప్పుడు తను లేదు కాబట్టి ఇంకా అనవసరం, మనకి అవసరం అన్నది వచ్చేసింది. ఏం కోరాలి? అప్పుడే కోరలేదు, ఇప్పుడు ఏం కోరతాం? కోరికలు ఉంటేనే కదమ్మా కోరుకునేది. దేవుడి దగ్గర అప్పుడు వెళ్ళినా కూడా నేనేం కోరేవాడు కాదు, బయటకు వచ్చి అనేవాడు. నేనేంటి ఆయన ఏం అడగలేదు, మీరు అడిగినా అడగపోయినా ఆయన ఇచ్చేది ఇస్తాడు. ఎందుకు చేస్తూనే ఉంటాడు. తను మెడిటేషన్ బాగా చేస్తాను. మీరు మెడిటేషన్లు యోగాలు ఎన్నోసార్లు చెప్పేది. మెడిటేషన్ టెన్షన్ ఉంటే కదా, పీస్ఫుల్ మైండ్ కావాలనుకొని చెయ్యాలి, లేకపోతే ఎందుకు నేను ఆల్రెడీ ఎప్పుడు ఏం ఆలోచించను, ఇంకెందుకు నాకు అనేవాడిని. ఒకసారి పిల్లలు బాగా గొడవ చేస్తారు, బాబా వీళ్ళు గొడవ ఎక్కువైపోయింది, నేను మెడిటేషన్ నాకు డిస్టర్బెన్స్గా ఉందని, బాగా డిస్టర్బ్ అయిపోతున్నాడు. అది నువ్వు గొడవ ఎందుకు అనుకుంటావు? దాని మ్యూజిక్ అనుకో, ఎంజాయ్ చేయి, అది మ్యూజిక్లాగా అనుకో. నువ్వు గొడవ అనుకుంటే గొడవగానే వినిపిస్తానే ఉంటుంది. అలాగే నువ్వు మ్యూజిక్ అనుకో, లేదా ఓం అనుకో, మనసులో అదే నాకు ఓంకారం వినిపిస్తుందని చెప్పి అనుకో, డెఫినెట్గా నీకు అసలు ఆలోచన రాదు. వెళ్ళిన తర్వాత మీరు చెప్పింది కరెక్ట్ అని ఒప్పుకుంది. మరి మీరు కూడా ఎంత ఇదిగా మీరు ఆలోచిస్తే మీరు చేయొచ్చు కదా, నాకు అక్కర్లేదు అనిపిస్తుంది. దేని గురించి మెడిటేషన్ చెప్పు, మనశ్శాంతి కోసం అనుకుంటాం. నేను మనశ్శాంతిగా ఉన్నానుగా, హ్యాపీగా ఉన్నాను. టయానికి నాకు తిండి పెడుతున్నావు, టయానికి నాకు ఏం కావాలి, షూటింగ్లు ఉన్నాయి, ఇంకెందుకు నాకు ఇవన్నీ? ఏం కావాలి అన్నీ జరుగుతున్నాయి, ఇబ్బంది నేనే పడట్లా. 100% నాకు చాలు, ఏ డిస్టర్బెన్సెస్ లేవు, ఇంకా లేవు. ఎందుకు నేను టెన్షన్ పడాలి అని మా ఇద్దరికి ఇదే. దండం పెట్టుకుంటారా? అది కూడా లేదు, లేదండి. రోజు ఇంట్లో దండం పెట్టుకుంటారు, పూజలు ఒకప్పుడు చేశాను, చెప్పాను. అదే ఇప్పుడు మీ కొడుకు కోడలు అలా పూజలు చేసినప్పుడు, ఇంట్లో ఏదన్నా ఉన్నప్పుడు ఓకే వాళ్ళతో అది ఉంది. అది ఎందుకంటే మనం నేర్పించాలి వాళ్ళకి, ఈ ఆచారాలు అనేది నేర్పించాలి, లేదా మూర్ఖులా తయారవుతారు. భయం, దేవుడు అనేవాడు ఒక ఉన్నాడు భయం అని. నా మనవాడు పూజ చేయమంటారు, దండం పెట్టుకున్నాను. ఈ శుక్లాంబరదం నేర్పిస్తా. గురువే సర్వలోకాన బిషే బహురోగ నిధిగే సర్వజ్ఞాన దక్షిణామూర్తి అని ఆయన గురించి ముందు రోజు ఒకసారి అనిపించమంట. నేనే చెప్తా, ఇక్కడి నుంచి నేను కూర్చొని చెప్తుంటే వాళ్ళు చెప్తుంటారు, మనవాడు కానీ వీళ్ళు కూడా. అయ్యో అంతేగాని వ్యతిరేకం కాదు. వాళ్ళకి నేర్పించకపోతే ఒక భయం, దేవుడు ఉన్నాడు, మనం మంచి పనులు చేయాలి. మా పిల్లలు అంటారు దేవుడు కొడతాడు, దేవుడు తిడతాడు, ఇలా అంటుంటుంది మా మనవరాలు. తప్పు చేయకూడదు, సరైన మార్గంలో వెళ్ళాలి, మంచి మార్గం, అది ఇవన్నీ చెప్తానే ఉంటా పిల్లలకు, చెప్పాలి. అతి చేదస్తాం వాడిలాగా ఈడిలాగా అని అవి నేర్పించకూడదు పిల్లలకి. రెమెడీస్ ఉన్నాయి, గాయత్తులు కట్టుకోవాలి, అంత చేదస్తంగా నేను దెబ్బ తగిలిందా సున్నం వేసుకో, ఇమీడియట్ సున్నం వేసుకుంటే తగ్గిపోద్ది. బెస్ట్ ఇది. దాని గురించి ఏదో దెయ్యాలు వచ్చేసినాయి, ఇవి వచ్చినాయి,
దానివల్ల దెబ్బ తగిలింది, ఇలాంటివన్నీ మూర్ఖపు అలవాటు అంట నేను. మరి అంతది అలకూడదు. పిల్లలకి ఇష్టమైతే దండం పెట్టుకో, లేదంటే లేదు, అంతే. మా మనవడు ఉన్నాడు, వాడు పరీక్ష రోజు దండం పెడతాడు. పెన్ను పేపర్ ఒకటి పెడతారు, సర్టిఫికెట్లు, హాల్ టికెట్లు, పెన్లు. ఏరా దేవుడు ఏమైనా వచ్చి చెప్తారా, చెవులు అని చెప్తారా అన్న. కాదులే తాతయ్య, వాళ్ళ పరీక్ష. వచ్చి కాడకి దండం పెడతాడు. మిగతా రోజులు పట్టించోడు పెద్దోడు మనవడు. ఓకే. అది మరి అలాంటివి మనం నేర్పించకూడదు పిల్లలకు. వీలంత వరకు ఒక వీళ్ళంతా మంచి చెబితే వాళ్ళు భవిష్యత్తుకి హెల్ప్ అవుతుంది. అదొక్కటే నా ఆలోచన, అంతే. మిస్సెస్ ఎలా పోయారు? హార్ట్ అటాక్. మా ఇంట్లో అదొక శాపం. చెప్పాను నేను, అదే ఇంకా నాకు బాకీలు ఉన్నాయి కాబట్టి నేను సేవ్ అయ్యా, లేదంటే అప్పుడు టబా అయిపోయినది.